13% వడ్డీ నుంచి 8-9% తీసుకొస్తున్నా. దానివల్ల వడ్డీ తగ్గుతుంది, భారం తగ్గుతుంది. ఆ డబ్బుల్ని మళ్ళా ప్రజల సాధికారత కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూడండి, అమరావతి మీకు ఒక కేస్ స్టడీ ఇది. నేను ఆ రోజు అమరావతి ఒక రాజధాని కట్టాలనుకున్నాను. ఏం చేయాలని ఆలోచించాను. మన దగ్గర భూమి లేదు. విజయవాడ గుంటూరు పక్కన ఆ ప్రాంతంలో కడదామని ఆలోచిస్తే నేను ఒక పిలిపిచ్చాను రైతులకి. మీరందరూ ముందుకు రండి, మీరు భూమి ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్లో ఇవ్వండి, నేను అమరావతిని కట్టి మీ భూములకు మీకు ఇచ్చేదానికి ఆస్తి పెంచుతానని ఒక్క మాట చెప్తే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఆ పేరు కూడా నేను పెట్టింది ఆ రోజు రామోజీరావు గారు ఒకసారి సజెస్ట్ చేశారు. దీనికి ఒక చరిత్ర ఉంది. నేను మీడియాలో ఉన్నా, మీరు ఆలోచించండి. ఆలోచించి మీకు బాగుందనిపిస్తే అమరావతి అనే పేరు పెట్టండి, సబబుగా ఉంటుందంటే నేను ఆ పేరు ఆలోచించి అమరావతి అనే పేరు పెట్టాను. మీ పౌరాణికాల్లో మీరందరూ చదివి ఉంటారు, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. ఆ పేరు